కన్యా, శ్రీ కన్యా, అలా చూస్తావేంటి? ఇలారా, నేనే వస్తాను. నీకు నేను అద్దెంత ఇవ్వాలి? 5 నెలలు, మొత్తం 12,500. ఈ కాలనీ ఎంత కమ్ముతావు? ఎందుకు? ఎందుక? కొనటానికి. అంత డబ్బుందా? ఎంత కావాలో చెప్పు. నీకు 10 లక్షల, 15 లక్షల, కోటి రూపాయల? సింగిల్ పేమెంటా, డబుల్ పేమెంటా, చెక్కా, క్యాషా? అంతొద్దులే, ఒక 5,000 రూపాయలు ఇవ్వు, ఈ కాలనీ నీ పేరు మీద రాసేస్తా. నేను నీకు ఎలా కనపడుతున్నాను? పరమ బేవర్స్ గళ్ళ కనపడుతున్నానా? పరమ పుడింగ్ గళ్ళ కనపడుతున్నానా? నా కెపాసిటీకి రామోజీ ఫిల్మ్ సిటీ కొనగలను, హైటెక్ సిటీ కొనగలను. కానీ శ్రీకన్యా కాలనీ ఎందుకు కొనాలనుకుంటున్నానో తెలుసా? పగ, ప్రతీకారం, ద్వేషం. శ్రీకన్యా కాలనీ బోర్డు కొట్టేసి రాంబాబు కాలనీ బోర్డు పెట్టాలి. అదే నా ఆశయం. ఏమండి, బాబుకి ఫీజు కట్టాలండి. ముందు ఆ పంచుడు. ఇప్పుడే చెప్పాలి నువ్వు ఫీజు గురించి? కూర్చో. ఎందుకండి? కూర్చో పల్లవి. దీంట్లో కాళ్ళు పెట్టు. ఏంటండి ఇది? ప్లీజ్. ఏమండి, మీరెందుకండి నా కాళ్ళు పట్టుకుంటారు? మీరేం తప్పు చేశారని? నేను చాలా తప్పులు చేశాను పల్లవి, నిన్నెంతో కష్టపెట్టాను. సారీ చెప్తే సరిపోతుంది కదండి. ఈ నీళ్లతో. నీళ్లు కాదు, బిస్లరీ వాటర్. నీకోసం 2 కొంటే 1 ఫ్రీగా ఇచ్చారు. నీ కాళ్ళు కడిగితే నా పాపాలని పోతే పల్లవి. నెత్తి మీద చల్లుకోవడం ఏంటండి? నువ్వు నా అదృష్ట దేవతవి. ఆ రోజు నువ్వు మన పెళ్లి ఒప్పుకొని ఉండకపోతే ఈ రోజు ఇంత సడన్ గా ఇంత అదృష్టం నాకు బబులు గమలా అంటుకునేది కాదు. థ్యాంక్స్ అండి. మళ్ళీ మీరు చేంజ్ అయ్యారు. అదే 10,000. 10,000 కాదు, లక్షలు, కోట్లు. అంత చేంజ్ వస్తుందని తెలిస్తే ఎవడైనా చేంజ్ అవ్వాల్సిందే పల్లు. మీరిలా తోడుగా ఉంటే నా ప్రాణమైనా ఇస్తానండి. అంత మాటనకు పల్లవి. నేను అడిగినప్పుడు ఒక చిన్న కోరిక, కాదనకూడదు. ఏంటిది? ఒక దాంతో పళ్ళు తళతళ, రెండో దాంతో ఒళ్ళు మిలమిల. ఏంటి ఇవాళ సోపేస్తున్నారు? అంటే భార్యకి భర్త సేవలు చేయడం సోపేయడమా? నీకు చాలా ఇష్టమని వేడి నీళ్లు కాచి బాత్రూంలో పెట్టాను, స్నానం చేసిరా. ఇదేంటండి? ఊపే అంటే ఉప్మా పెసరట్టు. అయితే తీపి. అదేంటి? తినిపించండి. ఓహో, తప్పకుండా. చూడు డార్లింగ్, నువ్విలా టీవీగా టిఫిన్ తిని టీవీ ముందు కూర్చుని ఈ టీవీలో చెత్తా చెదారం అనే డైలీ, జెమినీలో నీ అంత చూస్తా అనే వీక్లీ చూస్తూ ఉండు. ఈలోగా నువ్వు విడిచిన బట్టలన్నీ ఉతికేసి మధ్యాహ్నం నీకు కావలసిన వంట రెడీ చేస్తా. అయ్యో, నీకెందుకండి అంత శ్రమ? ఇంతకాలం నువ్వు నా కోసం పడింది శ్రమ కాదా? ఇంకా జీవితంలో ఎంతకాలం శ్రమ పడతావు శైలు? చాలు శైలు, చాలు. ఇకనైనా నీ సేవలో నన్ను తరించని, ధనలక్ష్మి నన్ను వరించని. ఏమండి, మీలో ఈ మార్పు చూస్తుంటే నాకు గాల్లో తేలిపోతున్నట్టుందండి. ఓన్లీ ఒక ఫ్లైట్ టికెట్ ఫ్రీగా వచ్చినట్టు. ఐఎమ్ సో లక్కీ. ఇక జీవితాంతం నీ కోసం సర్వ్ చేస్తూనే ఉంటాను. లేదండి, నేనే మీకు సర్వ్ చేస్తాను. లేదు, నేనే సర్వ్ చేస్తాను. నేనే చేస్తాను. లేదు, నేనే చేస్తాను. అవసరమైతే ఓ సంతకం అడుగుతాను, పెట్టి. సరే, సంతకమా? ఎందుకు? అంటే అదే ప్రేమతో సంతకం, ఆటోగ్రాఫ్. చిలిపి. థ్యాంక్ యూ. డైవర్స్ పేపర్ మీద నువ్వు ఆ సంతకం పెడితే కోట్ల ఆస్తితో సుందరి నా సొంతం అవుతుంది. శ్రీరామచంద్రబాబులు. నన్నే పట్టుకో. అయ్యో, కాఫీ తాగేసండి. ఫ్రిడ్జ్ లో పెట్టు, వచ్చి తాగుతా. లేకపోతే వీధిలో ఉన్న కుక్కలని మీ వెంట పడతాయి. ఈ జోకులకి ఏం లోట్లేదు. వస్తున్నావయ్యా మగడా. తొందరగా రండి. ఎండి గారు మిమ్మల్ని అందరినీ కారులో మోసుకురమ్మన్నారు, తీసుకురమ్మన్నారు. అయితే పద. ఏమండి, ఎక్కక మీ బతుకి మొట్టమొదటిసారి కారు ఎక్కుతున్నారు. ముందు ఆ కొడిగాలు పెట్టి ఎక్కండి. ఆ కారు మనకే సొంతం అవ్వాలి. ఏమండి, జాగ్రత్త. అసలే కూలింగ్ గ్లాస్ పెట్టుకున్నారు. కార్ డోర్ కరెక్ట్ గా వేసుకోండి, లేకపోతే పడిపోతారు. వాళ్ళిద్దరూ చెప్పారు కదా, నువ్వు కూడా ఏదైనా చెప్పు, బ్యాలెన్స్ అవుతుంది. ఏమండి, ఇంట్లో బియ్యము సరుకులు అయిపోయాయి, వచ్చేటప్పుడు తీసుకురా. అబ్బా, చూడు, వచ్చేటప్పుడు 4 సూపర్ మార్కెట్లు, 2 ఫ్రూట్ స్టాల్స్ డిక్కీలో వేసుకొస్తా. బాయ్ 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 బాయ్. కార్ ఎక్కేస్తేనే ఫ్లైట్ ఎక్కినట్టు ఫీల్ అయిపోతుంది. మ్యాటర్ తెలిస్తే హార్ట్ అటాకే. ఎవరికి? మీకా? మాకెందుకు? మీకు పెళ్ళైందని నాకు తెలిసింది కాబట్టి. అంటే ఇప్పుడు ఈ మ్యాటర్ మేడం కు పోస్ట్ చేస్తావా? పోస్ట్ చేయడం ఎందుకు? నీ ఆఖరి నిర్ణయమా? ఎస్. సైడ్ లో ఒకసారి కార్ ఆపు. ఆపు చెప్తా. ఆపు. ఆపహే. దిగు. దిగితే రా, దిగు. దిగుతున్నా.
రేయ్, రా దింపండి బయటికి రా. రా. ఏయ్, పట్టురండి వాడిని. ఎందుకు? అని చెప్తున్నా. నువ్వు ఏంటి దౌర్జన్యం? ఇద్దరు ఏంటి? ఒకేసారి కాళ్ళు పట్టుకో. ఇవి చేతులు కాదు. ఈ రహస్యాన్ని గ్యాస్ లాగా కడుపులో దాచుకోవడానికి ఏం తీసుకుంటాను? ఏమిస్తారు ఏంటి నిలువుదప్పి? ఇవి గొలుసు ఇవి ఇస్తే టెంపరీగా అడ్జస్ట్ ఇవి అవుతాయి. సరిపోతాయా మీరు చేస్తున్నదా అన్యాయమే. వెళ్ళండి సార్. కర్మరా బాబు. రండి బాబు కారెక్కండి. నేను విజిలేస్తే ఆంధ్ర డబ్బు డాంగి మంచి హుషారు మీద ఉన్నావు. విషారం మీద కాదురా మందు మీద ఉన్నా. అంటే ఈ మధ్య డే టైం కూడా మందేసేస్తున్నావా? ఏయ్, అదేం పిచ్చ ప్రశ్న. డే టైం నీళ్లు తాగవా గాలి పీల్చవా? ఈ విషయం మేడం తెలిస్తే అవి రెండు కూడా మానేవలసి ఉంటుంది. మేడం అమ్మా, ఏమన్నావు? మేడంకి తెలిస్తే చంపేస్తుందా? నేను చెప్పేది అదేరా, మేడం చాలా స్ట్రిక్ట్. మెడలో చైన్ ఏంట్రా? రోల్డ్ గోల్డా? చిచి ప్యూర్ గోల్డ్. ఇదిగా చేతికి వాచి ఉంగరాలు చూడలేదా? అదే ఎక్కడయ్యా అని అడుగుతున్నాను. సూపర్ పార్టీ వాడు దొరికింది. అది సరే కానీ డెంగే రేపటికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయా? దేనికి? దేనికేమిట్రా? రేపు మేడం గారు పుట్టినరోజు కదా. విన్నారు కదా, సూపర్ ఛాన్స్. మంచి ప్రెజెంటేషన్స్ ఇచ్చి మేడం గారిని డామ్మని పడేయండి. అదే చెప్తాం నాకు కూడా. డబ్బు కోసం కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేస్తాడా? మనిషిని చూసి మంచివాడు అనుకున్నా, కానీ ఇలాంటి పని చేస్తాడు అనుకోలేదు. అయినా ఏం చేస్తాం? తలరాత ఎవరు మార్చగలరు? 2 నెలల నుంచి చూస్తున్నాను. రోజు రోజుకి వాడి ప్రవర్తన మారిపోతుంది. ఈ రోజు ఏం జరుగుతుందో అని చాలా టెన్షన్ గా ఉందక్క. ఉంటానే. డార్లింగ్, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పమంటారండి? జీవితాంతం అనే సీరియల్ చూస్తుంటే మధ్యలో కరెంట్ కట్ అయింది. అందుకే టౌన్ లో ఉన్న అక్కకి ఫోన్ చేసి కంటిన్యూ అవుతున్నా. అంత సెంటిమెంటా? సీరియల్ అంటేనే సెంటిమెంట్ కదండి. ఏ సీరియల్ చూసినా ఆడవాళ్ళ కష్టాలే. ఎందుకండి ఎందుకంటే ఎన్ని కష్టాలు ఇచ్చాడా దేవుడు? టీవీ ఆన్ చేయాలంటేనే భయం వేస్తుంది. పిచ్చి టీవీ. నిన్ను సెకండ్ హ్యాండ్ కమ్మితే మేడం కి ఫస్ట్ హ్యాండ్ ప్రెజెంటేషన్ కొనొచ్చు. ఏమండి, ఎక్కడ తీసుకెళ్తున్నారండి? నా పెళ్ళంతో కంట తడి పెట్టించేది ఏది నా కళ్ళ ముందు ఉండటానికి వీల్లేదు. ఏమండి? ఏంటి టీవీ తీసాడు? అమ్మని చెప్తా. చచ్చారేదవాళ్ళు. ఇప్పుడు నన్ను కాపీ కొట్టి ఇంట్లోంచి ఏదోటి తీసుకెళ్ళి అమ్మేస్తారు. అందుకే అంటారు ఐస్ ఫ్రూట్ చేకాలి గానీ నాకూడదని. ఫ్లో ఫాలో అయిపోవడమే. అయ్యో, నా మంగళసూత్రం పోయింది. పోయింది. అయ్యో, నా మంగళసూత్రం పోయింది. అయ్యో, మా ఆయనకి తెలిస్తే నన్ను ఎర్రగొడతాను. సావిత్రి, ఏమైంది? నా మంగళసూత్రం పోయిందక్క. అయ్యో, స్నానం చేస్తూ బాత్రూమ్ లో వదిలేసావేమో, చూసావా? లేదు చెల్లమ్మ, ఆ మంగళసూత్రం కట్టినోడికి నా మీద ప్రేమ లేకపోయినా నేను మాత్రం ఆ తాలికి ఎంతో గౌరవం ఇచ్చాను. ఇప్పటి వరకు ఎప్పుడు తీసి ఎరగను. మంగళసూత్రాన్ని అంత తెలివిగా కొట్టేసేది మొగుడు తప్ప ఇంకెవరుంటారు? నీ మొగుడు మీద నీకేమైనా అనుమానం ఉందా? నాకుంది. అవునమ్మా, ఆ దరిద్రుడు చాలాసేపు నీ తాలికేసి దొంగ చూపులు చూశాడు. అక్క అక్క, నా స్కూటీ కనపడలేదు. నీ స్కూటీ కూడా కనిపించట్లేదా? అవునక్క, లాక్ చేసి బయట పెట్టాను. ఒకవేళ మీ ఆయన తీసుకెళ్ళాడు. ఆయనకి లాక్ ఓపెన్ చేయడమే రాదు. అంటే ఇదేదో ప్లాన్ లాగా ఉందే. మీ ఇంట్లో ఏదైనా పోయిందా? లేదక్క. No. నేనుండగా మా ఇంట్లో వస్తువులు పోవడమా? నెవర్. ఇట్రా. మీ ఆయన నీ తాళిబొట్టు తీసుకెళ్ళి అక్కడెక్కడో తాకట్టు పెట్టి 5,000 రూపాయలు తీసుకున్నాడు. తీసుకొచ్చి ఇచ్చేసాడా? లేదు. ఇవ్వలేదా? అయ్యో పాపం. ఏమో, ఇవన్నీ నాకెందుకు, పనుంది. అయ్యో చెల్లమ్మ. చూడండి, తప్పంతా ఆడవాళ్ళది. ఈ మగాళ్ళు పెట్టే ఐస్ కి కరిగిపోయి సెంటిమెంట్ కి లొంగిపోయి ఇలా కుంగిపోతున్నాం. మీ వల్ల కాదంటే చెప్పండి, నేను చూసుకుంటాను. హలో, హ్యాపీ బర్త్డే టు యు. థ్యాంక్ యూ. ఈవినింగ్ పార్టీకి తప్పకుండా రావాలి. ష్యూర్. ఓకే. హాయ్, హలో, వాళ్ళు వచ్చారా? నువ్వే ఫస్ట్. అవునా? అయితే ఒక 50 మార్కులు ఎక్కువ. సరిపోతాయా? I will be there within 10 minutes. Okay, bye. Hi. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. So nice of you. మీకోసం ఏం తెచ్చానో చూడండి. Wow, superb. అటు చూడు. 30 మైనస్. ఏంటో నీ ఉద్దేశం? మేడం కృష్ణుడు పంపిస్తావా? ఏం తప్ప? తప్పు కాదు, ద్రోహం. మేడం కృష్ణుడు లాంటి భర్త వచ్చి బోల్డంత మంది సౌత్తో కొట్టు చామనే నీ ఉద్దేశం? ఎనీహౌ, మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మేడం. Thank you. హ్యాపీ బర్త్డే టు యూ. ప్రేమతో తాజ్ మహల్ మేడం. Wow, అద్భుతం.
ఏంటి అద్భుతం? ఎవడాడు? ఎవడో కట్టిన ప్రేమ సమాధికి నకలు. దీన్ని చూసి తెగ ముచ్చట పడిపోతున్నారే. చెప్పించాలే గాని నువ్వేంటి ఒట్టి చేతులతో ఊపుకుంటూ వచ్చావు? ఇలాంటి ప్రెజెంటేషన్స్ ఎన్ని తెచ్చినా ఆవిడ స్థాయిని కించపరిచినట్టే అవుతుంది. ఓహో అలా వచ్చావా? ఇదేంటి ఏ సినిమా టికెట్? మేడం పేరు మీద గుళ్ళో అర్చన చేయించి 500 మందికి అన్నదానం చేసిన టికెట్. అయ్య బాబోయ్. నీకు 100, నీ బొందేం కాదు. నీకు 20 మైనస్. ఎందుకంటే మైనస్ అన్నదానం చేస్తే పేదవాళ్ళకి ఆకలి తీరుతుంది కానీ మేడం గారికి ఏం మిగులుద్ది? బోలెడంత పుణ్యం. మీరు ముగ్గురు నా మీద చూపించిన అభిమానానికి చాలా థ్యాంక్స్. సాయంత్రం పార్టీలో అన్ని దగ్గరుండి చూసుకోవాలి. అలాగే. ఓకే ఓకే. బాయ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. హలో హలో హలో. అల్లుడు, మీ అత్త ఈ డ్రెస్ లో చాలా బాగుంది. కరెక్ట్ గా నా పర్సనాలిటీకి సరిపోతుంది. అదే కళ్ళతో చూడు, నీ కూతురులాగా లేదు. అదే కళ్ళతో నువ్వు చూడు, నీ చెల్లిలా కనపడుతుంది. అక్కర్లేదు, ఇదే కళ్ళతో చూస్తున్నాను. నిజంగానే నా చెల్లెలు వస్తుంది. ఇదేంటి బావ, నా పేడం ఇక్కడికి వస్తుంది? హాయ్ సుందరి. ఏ హాయ్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్యూ వెరీ మచ్. ఏమైపోయావే? ఎన్నిసార్లు ఫోన్ చేశాను తెలుసా? నేను ఇప్పుడు మా అమ్మతో ఉండట్లేదు. ఏ? అది ఓ, వాళ్ళు నా ప్రాణాలు కాపాడిన వాళ్ళు, నా బెస్ట్ ఫ్రెండ్స్. ఏమండి ఒకసారి ఇలా రండి. పదండి. వీళ్ళు శ్రీరామచంద్రులు. నమస్తే. నమస్కారం. వీళ్ళలో ఒకరు నాకు లైఫ్ పార్ట్నర్ కాబోతున్నారు. అంటే వీళ్ళకి పెళ్లి కాలేదా? కాలేదు, పర్ఫెక్ట్ బ్యాచులర్స్. ఓహో, పైగా పెళ్లి పట్ల, కాబోయే భార్య పట్ల వీళ్ళకున్న అభిప్రాయాలు చూసి నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశారు. వెరీ గుడ్. అయితే మీకు కూడా పెళ్లి కాలేదా? మేడం చెప్పారుగా, ఒకసారి కూడా కాలేదు. అరే నరసరావు, నేను వస్తున్నాను. పిలిచింది నన్ను. ఓహో, అరే కేశవరావు, నేను వస్తున్నాను. డబ్బులు నా దగ్గర ఉంటే మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు? నీ పుట్టినరోజుకి రావడం నిజంగా నా అదృష్టం. నాలాంటి అదృష్టవంతురాళ్ళు నా ఫ్రెండ్స్ ఇంకో 2 ఉన్నారు. వాళ్ళని నీకు పరిచయం చేస్తాను. ఒకసారి నీ సెల్ ఇవ్వు. యా షూర్. హలో శైలు అక్క, చెప్పు పల్లవి. సుందరి, శైలు అక్క, సావిత్రి అక్క. నమస్తే. నా అక్కయ్య లాంటి వాళ్ళు. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థాంక్యూ. మరో ముఖ్యమైన విషయం, మన సుందరి స్వయంవరానికి వచ్చిన ముగ్గురిని ఒక్కొక్కరుగా మీకు పరిచయం చేస్తాను. పదండి. అయ్య బాబాయ్, వాళ్ళు వచ్చేస్తున్నారా? రండి. అక్క, ఈ ముగ్గురులో ఒకరే మన సుందరి చేసుకోబోయే అదృష్టవంతుడు. ఓ అరే, ఇంత వయసు వచ్చింది, మీకు ఇంకా పెళ్లి కాలేదా? ఏ మిస్టర్, మీకు ఏదన్నా ఫిజికల్ ప్రాబ్లమా? ఐఎమ్ ఏ స్పోర్ట్స్ మ్యాన్. ఎవరో పిలుస్తున్నారు. ఇక్కడికి వచ్చాడు ఈడు. నమస్కారం సార్, వస్తున్నానండి. ఎక్స్క్యూజ్ మీ, మీకెందుకు ఇంకా పెళ్లి కాలేదు? నా మనసుకు నచ్చిన వాళ్ళు దొరక్క. నేచురల్లీ. సుందరి గారు మీ మనసుకు నచ్చారా? ఏమిటయ్యా, ఏం కావాలి? వస్తున్నాను. మీ ముగ్గురికి కడుపు మంటగా ఉన్నట్టుంది, వెళ్ళి భోంచేయండి. రండి, డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం. వద్దులేండి, ఇక్కడ చూసిన దానికే మా కడుపులు నిండిపోయి. నా క్యారియర్ లో ఇలాంటి సూపర్ ట్విస్ట్ నేను చూడనే లేదండి. బెస్టా? అదేం లేదు లేవే, నువ్వు మొగుడు కోసం ముగ్గురిని సెలెక్ట్ చేసావు కదా, ఆ ట్విస్టే అదిరింది. మేడం, వీళ్ళ ముగ్గురులో ఒకరితో మీకు పెళ్లి అయ్యే వరకు మేము అప్పుడప్పుడు మీతో టచ్ లో ఉండొచ్చు కదా? డెఫినెట్లీ. మా పల్లవికి కావాల్సిన వాళ్ళంటే నాకు చాలా కావాల్సిన వాళ్ళే. థ్యాంక్స్ అండి. వెళ్దామా? బాయ్. వస్తాను. ఓకే.